వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 184వ భాగం 28/4/20 యుద్ధకాండ ప్రారంభం మొదటి సర్గ. శ్రుత్వా హనుమతో వాక్యం యథావదభిభాషితం రామః ప్రీతి సమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్. హనుమంతుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పగా ఆ మాటలు విన్న రాముడు సంతోషించి ఇలా అన్నాడు: కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాది యదన్యేవ నశక్యం ధరణీతలే. ఈ భూలోకంలో ఇతరులెవ్వరు మనస్సు చేత కూడా చెయ్యలేని భూమిలో దుర్లభమైన గొప్ప కార్యాన్ని హనుమంతుడు చేశాడు. నహితం నహితం నహి తం పరిపశ్యామి యస్తరేత ముహోదధిం అన్యత్ర గరుడాద్వాయోరన్యత్ర చ హనుమతః. గరుత్మంతుడు వాయువు ఈ హనుమంతుడు తప్ప ఆ మహాసముద్రాన్ని దాటగల వాళ్ళెవ్వరు మరొకరు నాకు కనపడు. దేవదానవయక్షాణాం గంధర్వో వరగ రక్షసాం అప్రదృశ్యాం పురీం లంకాం రావణేన సురక్షితాం. ప్రవిష్టః సత్వమాశ్రిత్య జీవన్ కో నామ నిష్క్రమేత్. దేవ దానవ యక్ష గంధర్వ వరగ రాక్షసులలో ఎవ్వరూ కూడా ఎదిరించరాని రావణ పాలితమై లంకలు కేవలం తన బలంతో ప్రవేశించి ఎవడైనా ప్రాణాలతో తిరిగి రాగలడా? కో విషేత్సు దురాధర్యాం రాక్షసై చ సురక్షితాం యో వీర్యబల సంపన్నో న సమః స్యాద్ధనూమతః. ఎదిరింప శక్యం కానిది రాక్షసుల చేత బాగా రక్షింపబడి అయిన లంకలో వీర్య బలంతో సంపన్నుడై హనుమంతుడితో సమానుడైన వాడు తప్ప మరెవ్వడు ప్రవేశించగలడు. భృక్ష కార్యం హనుమతా సుగ్రీవస్య కృతం మహత్ ఏవం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ. హనుమంతుడు పరాక్రమానికి తగిన తన బలాన్ని ప్రదర్శించి సుగ్రీవుడికి భృత్యుడు చెయ్యాల్సిన గొప్ప కార్య సాధించి పెట్టాడు. యో హి భృత్యోయుక్తః సన్భద్రా కర్మణి దుష్కృతే కుర్యాత్తనుధరానేన తమాహు పురుషోత్తమం. చేయటంలో చాలా కష్టమైన పని చేయటాన్ని ప్రభువు నియమించగా ఆ పనిని ఆసక్తితో చేసే భృత్యుడు పురుషులలో శ్రేష్ఠుడని చెప్పాలి. యో నియుక్తః పరం కార్యం న కుర్యాన్ నృపతే ప్రియం భృత్యో యుక్తః సమర్థశ్చ తమాహుర్మధ్యమం దరం. బుద్ధిమంతుడై ఉండి సమర్థుడై ఉండి కూడా ఏ బంటు భృత్యుడు రాజుకు ప్రియమైన పనిని చెప్పిన దానికంటే ఎక్కువగా చెయ్యడు, వాడు మధ్యస్థు. నియుక్తో నృపతే కార్యం న కుర్యాద్యః సమాహితః భృత్యో యుక్తః సమర్థశ్చ తమాహుః పురుషాధమం. ఒక పని మీద నియుక్తుడైన భృత్యుడు బుద్ధిమంతుడై ఉండి సమర్థుడై ఉండి ప్రభు కార్యాన్ని శ్రద్ధగా చెయ్యకపోతే వాడు పురుషాధముడి కిందలు. తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం హనుమత న చాత్మా లభుతాం నీతః సుగ్రీవశ్చాపితోషిత. కార్యం చెయ్యటంలో నియుక్తుడైన హనుమ ఆ పనిని సాధించ తన ఏమాత్రం తేలిక పరచుకోలా. సుగ్రీవుడికి సంతోషాన్ని నాకు సంతోషాన్ని. అహంచ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్యాదర్శనేనాజ్య ధర్మతః
పరిరక్షితా. హనుమంతుడు ఇప్పుడు సీతను చూసి వచ్చి నన్ను రఘువంశానికి మహాబలుడైన లక్ష్మణుడు ధర్మానుసారం రక్షించాడు. ఇదం తు మమ దీనత్య మనో భూయః ప్రకరిషది యది హాస్య ప్రియాఖ్యాతు నకుర్మి సదృశం ప్రియం. కానీ నేను ప్రియవార్త చెప్పిన ఇతని తగినటువంటి ప్రియమైన అతనికి ఇష్టమైనటువంటి ఏం చెయ్యలేకపోయినా నా దగ్గరే ఉంది. నేను సుగ్రీవుడి దగ్గర ఉంటున్నా. అతను దయతరిస్తే కదా ఇక్కడ ఏమైనా నా వల్ల ఏముంటుంది. అదే ధీరుడైన నా మనసును చాలా బాధ. ఎంత గొప్ప పని చేసిన వాడు గొప్ప బహుమాతి ఇవ్వలేకపోతున్నానే, అందుకు నేను చాలా బాధ. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. అలాంటి మహాత్ముడైనటువంటి హనుమంతుడి ఈ సమయంలో నేను నా సర్వస్వమైన ఆలింగన సౌఖ్యాన్ని మాత్రం ఇవ్వగలను, అంతకంటే ఇవ్వటానికి నా దగ్గర లేదు. ఇత్యుక్త్వా ప్రీతిహుస్తాంగో రామస్తం పరిషద్వజే హనుమంతం కృతాత్మానం కృతవాక్యముపాగత. రాముడు ఇలా సంతోషంతో శరీరం పొలకించగా వినయంతో కూడిన బుద్ధి కల తన కార్యాన్ని పూర్తి చేసి వచ్చిన హనుమంతుణ్ణి కౌగలించుగా ధ్యాత్వా పునరువావేచేదం వచనం రఘుసత్తమః హరినామీశ్వరస్యాపి సుగ్రీవస్యోపకృణ్వత. కనుక రాముడు కొంచెం సేపేదో ఆలోచించి వానర ప్రభువైన సుగ్రీవుడు వింటుండగా మళ్ళీ ఇలా అన్నాడు. సర్వదా సుకృతం తావత్ సీతాయః పరిమార్గణం సాగరంతు సమాసాద్య పునర్పష్టం పునర్నస్తం మనోమమ. మీరు అన్ని విధాల సీత అన్వేషణని చాలా బాగా చేశారు అబ్బాయిలు. నా మనసు సముద్ర స్మృతికి రాగానే ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. అంత సముద్రాన్ని మనం దాటడం, లంకకెళ్ళటం ఇలా. కథం వామ సముద్రస్యామ దుష్పారస్య మహాంభస హరయో దక్షిణం పారం గమిష్యంతి సమాగత. ఈ వానరులంతా అధికమైన నీళ్లతో అగాధంగా ఉన్నట్టు శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటి దక్షిణ తీరానికి ఎలా చేస్తారు. యజ్జప్యేషతు వృత్తాంతో వైదేహ్యా ఘటితో మమ సముద్ర పారగమనే హరిణా కిమహోత్తరం. నాకు సీతా వృత్తాంతం తెలిసింది, బాగానే ఉంది. ఈ సముద్రాన్ని దాటే వానరు ఎలా దాటగలరు అనే దానికి సమాధానం ఇక్కడ లేదు. ఇచ్చుక్కో శోక సంభ్రాంతో రామః శత్రునివర్గణ హనుమంతం మహాబాహు తతోధ్యానముపాగమత్. కనుక శక్తివంతు శత్రు సంహారకు మహాబాహు అయిన రాము హనుమంతుడితో ఇలా శోకాక్రాంతుడై ఆలోచిస్తున్నాడు. మొదటి అధ్యాయం యుద్ధకాండలో సమాప్తం. ద్వితీయ సర్గః తంతు శోక పరిజ్యూనం. రామం దశరథాత్మజం ఉపాచ వచనం శ్రీమాన్ సుగ్రీవః శోకనాశనం. దశరథ కుమారుడైన రాముడు ఈ విధంగా దుఃఖిస్తుంటే సుగ్రీవుడు శ్రీమంతుడు అయిన సుగ్రీవ్ ఆ శోక తొలగిస్తూ ఈ రకంగా అన్నారు. కిం త్వయా తస్య తప్యదేవీ యథాస్యః ప్రాకృతస్తథా మైనం భూత్యజ సంతాపం కృతఘ్న ఇవ సౌహృదం. వీరుడా, సాధారణ మానవుడు వలె ఇలా దుఃఖిస్తున్నావేమిటయ్యా? నువ్వు ఈ విధంగా ఉండకూడదు. కృతజ్ఞుడు స్నేహాన్ని వదిలినట్టు నీ దుఃఖాన్ని వదిలిపెట్టి అది నేను పట్టుకుని పీడిస్తుంది. సంతాపశ్యతే తానం నహి పశ్యామి రాఘవ
ప్రవృత్తా ఉపలబ్ధాయ జ్ఞాతే చ నిలయే రిపుః. రామ, సీత వార్త తెలిసింది, శత్రువు ఎక్కడున్నాడో తెలిసింది. అలాగే అందుచేత నువ్వు దుఃఖించడానికి ఏం కారణం కనబట్టాలా? మతిమాన్ శాస్త్రవిప్రాజ్ఞ పండితశ్చాదిరాఘవం చజే మాం రాకులాం బుద్ధిం దూషణీం. రామా, నువ్వు బుద్ధిమంతుడవు, శాస్త్రం తెలిసిన వాడవు, ఆలోచనా శక్తి ఉన్నవాడివి, తగిన నిర్ణయాలు చక్కగా చెయ్యగలాడివి. అంచే బుద్ధిమంతుడు కార్య విఘాతమైన ఆలోచన విడచినట్టు ఈ సామాన్యపు ఆలోచన వదిలిపెట్టు. సముద్రం లంఘయిత్వా మహానక్రసమాకులం లంకామారోపయిష్యాము హవిష్యామత్యతే విపు. పెద్ద మొసళ్లతో నిండి ఉన్న సముద్రం దాటి లంకలో ప్రవేశిద్దాం, నీ శత్రువుని సంహరిద్దాం. కంగారొద్దు. నిరుత్సాహస్య దీనస్య శోక పర్యాకులాత్మన సర్వార్థాం వ్యపసీదంతి వ్యసనం చ అధిగచ్చతి. ఉత్సాహం లేక శోకం చెబుతా. బుద్ధి వ్యాకులమై దీనుడుగా ఉన్న పురుషుడి కార్యములన్నీ చెడిపోతాయి. అతడు కష్టాల పాలు. ఇమే శూరాః సమర్థాశ్చ సర్వతో హరియూధపాః తత్క్రియార్థం కృతోత్సాహాః ప్రవేష్టుమపి పావక్. ఏషాం హర్షేణ జానామి తర్కశ్చాది దృఢో మమ. కనుక మన చుట్టూ నిలచి ఉన్న ఈ వానరులంతా శూరుడు, సమర్థుడు. ఏ పని చెయ్యటానికైనా అగ్నిలో దూకమంటే దూకేంత ఉత్సాహం ఉన్నది. కనుక నేను ఈ విషయాల్లో వారి సంతోషాన్ని బట్టి తెలుసుకున్నా. నాకు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మకం ఉండి నువ్వేం కంగారు పడక్కలా వెళ్దాం, సీతమ్మని తెచ్చుకుందాం. విక్రమేణ సమావేశే సీతాం హత్వా యథా రిపుం రావణం పాపకర్మాణ తథా త్వం కర్తుమర్హసి. శత్రు పాపకర్మాలు చేసేవ అయిన రావణుడు పరాక్రమం చేత చంపి సీతను నేను తీసుకుని రావడ తగిన ఉపాయం ఆలోచించ. రాజులు నేనింకా నీ బంటునే. సేతురత్ర యథాపత్యేమతాం పురి తస్య రాక్షసరాజశ్చ తథా త్వం కురు రాఘవ. రామ, సముద్రంపై సేతువు కట్టి రాక్షసరాజైన రావణుడు నగరమైన లంకను చేద్దాం. దానికి ఉపాయం ఆలోచించి ఏడుస్తూ కూర్చుంటే ఏం రాదు. దృష్టాదాం హి పురీం లంకాం త్రికూటశిఖరే స్థితాం హతం చ రావణం యుద్ధే దర్శనాదవధారయా. కనుక మనం త్రికూట పర్వతం మీద ఉన్న లంకాపురాన్ని చూశాక యుద్ధంలో రావణుడు మన కంట పడిన వెంటనే అతడు మరణించగలడు. మనం చూడంగానే వాడు ప్రాణాలు పోయినట్టు లెక్కేసుకో. అబద్భాసాగరే సేతుం భూరే చ వరుణాలయే లంకాం మధ్యకం శక్య సేంద్రైరవిసురాసురై. భయంకరం వరుణుడికి నివాస స్థానం అయిన సాగరంలో సేతు బంధించకుండా ఇంద్ర సహితులైన సురాసురుడు కూడా లంకలో ప్రవేశించలే. దారి ఉండాలిగా, ఏదో దారి లేకపోతే లంక దాటలే. ఒక్కడే కనుక హనుమ దాటాడు. ఎంతమంది మనం వెళ్ళాలంటే మనకు ఒక వారధి కావాలి. సేతుర్బద్ధ సముద్రే చ యావల్లంకా సమీపత సర్వం తేన్నంచమే సైన్యం జీతమిచ్చుపధార. ఇమే హి సమరే వీర హరయ కామరూపిణ. లంక దగ్గర సముద్రం మీద సేతువును బంధించి దగ్గర నా సైన్యమంతా దాటిన వెంటనే మనం జయించామని అనుకో. కనుక సైన్యం దాటి లంకలో ప్రవేశించామంటే లంకాపట్టణం పని అయిపోయింది. అదలం విక్రవాం బుద్ధి రాజన్ సర్వార్ధనాశిని పురుషస్య హిలోకేష్యం శోకః
శౌర్య అపకర్షణ కనుక రాజా అందువల్ల సకల కార్యాలను నశింపచేసేటువంటి మనోవ్యాకులత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో శోకమనేది మానవుడి శౌర్యాన్ని దక్కిస్తుంది. ఎత్తు కార్యం మనుష్యేన సౌందర్యమవలంబ్యతాం తదలంకరణాయైవ కర్తుర్భవతి సత్వరం. మనుష్యుడు చూపాల్సిన శౌర్యాన్ని అవలంబించాలి. అది దాన్ని చూపేవాడికి తప్పక కార్యసాధకం. అస్మిన్ కాలే మహాప్రాజ్ఞ సత్వమాతిష్టతేజస శూరాణాం హి మనుష్యాణం తద్విధానాం మహాత్మనం వినష్టే వా ప్రణష్టే వా శోకః సర్వార్థనాశనః. మహాబుద్ధిశాలివైన రామ ఈ సమయంలో తేజస్సుతో బలంతో మన పరాక్రమాన్ని చూడాలి. ఎవడైనా కనపడకుండా పోయినప్పుడుగా నశించినప్పుడుగా నీ వంటి శూరుడు మహాత్ముడు అయిన పురుషుడు శోకం చెందడం సకల కార్యాలకు అనర్థహేతువు. తత్వం బుద్ధిమతాం శ్రేష్ఠః సర్వశాస్త్రార్థకోవిదః మద్విదై సచివై సార్ధమరించేతుం సమర్హసి. నువ్వు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, సమస్తమైన శాస్త్ర విషయాలు తెలిసిన వాడి అంచేత నువ్వు నా వంటి సహాయులతో కలిసి శత్రువుని జయించు. నహి పశ్యామ్యగం కంచిత్ త్రిషు లోకేషు రాఘవ గృహీత ధనుషో యస్తే తిష్టే దవిముఖోరని. రావ, నువ్వు యుద్ధరంగం ధనస్సు ధరించి ఉండగా నీకు ఎదురుపడి యుద్ధం చెయ్యగల పురుషుడెవడు లోకంలో లేడయ్యా. వానరేషు సమాసక్తం నతే కార్యం వివక్షతే అచిరాద్రక్షసే సీతాం తీర్త్వా సాగరం అక్షయం. వానరుడు చెయ్యాల్సి ఉన్న నీ కార్య ఎన్నటికీ చెడదు. నువ్వు మొదలు పెట్టాలే కానీ ఎక్కడ ఆగదయ్యా నీ బాణం లాగదు. నువ్వు అచిరకాలంలోనే అపార సముద్రాన్ని దాటి సీతను చూస్తావు. తదలం శోకమాలంబ్య క్రోధమాలంబ భూపతి నిశ్చేష్టా క్షత్రియా మందా సర్వే చందస్య బిభ్యతి. అంచేత రాజా శోకాన్ని వదిలేయి, శత్రువు మీద క్రోధం చూపు. ప్రయత్న విహీనమైన క్షత్రియుడు మందంగా ఉండకూడదు, అది మందుల స్వభావం. శూరుడై కోపాన్ని చూపేవాడి అంతా భయపడు. లంఘనార్థంచ ఘోర సముద్రస్య నరీపదే సహాస్మాభిరిపూపేత సూక్ష్మబుద్ధిర్ విచారయ. సూక్ష్మబుద్ధి గల నువ్వు ఇప్పుడు నదులకు పలువై భయంకరమై సముద్రాన్ని ఎలా దాటాలో మా అందరితో కలిసి మా ఆలోచన నీ ఆలోచన పంచుకొని మనం బయలుదేరాం. లంఘితే తత్తై సైన్యై చితమిచ్చేవ నిశ్చిను సర్వం తేర్నంచ మే సైన్య జితమిచ్చవధార్యత. కనుక సైన్యాలు సముద్రాన్ని దాటితే మనకు జయం వచ్చిందని గ్యారెంటీ. నా సైన్యమన్ సముద్రం దాటిన జయించం వధించదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకని నువ్వు వెళ్ళాలి కదా. ఇమే హి హరయప్సూర సమరే కామరూపిణః తావని తాన్నరీన్ విధమిష్యంతి శిలాపాద వృష్టిభిః. ఈ వానరులను ఇష్టానుసారం రూపాలు ధరించగల యుద్ధంలో మహావీరుడు వీడు శిలలు రాళ్ళు వృక్షాలు వలసి శత్రువులను నశింపచేస్తారు. కథం చిత్ పరిపశ్యామి లంఘితం లవణాలయం లంఘితం వరుణాలయం హతమిచ్చేవతం మన్యే యుద్ధే శత్రునిబర్హణ.
శత్రు సంహారక రామా, ఈ విధంగా సముద్రాన్ని దాటవేయగలవని, యుద్ధంలో రావణుడు చంపబడుతాడని ఊహించు. కిముక్త్వా బహుదా చ సర్వదా విజయీ భవాన్. నిమిత్తాని చ పశ్చాత్ మదో మే సంపరపుష్యత్. ఇచ్చాసే శ్రీమద్ రామాయణి ఆది కావ్య యుద్ధకాండే ద్వితీయ సర్గ. ఇంకా చాలా మాటలు చెప్పడం. ఈ విధంగా మీకు సహాయం లభిస్తుంది. నాకు మంచి శకునాలు కూడా కనపడుతున్నాయ్యా. నా మనసు ఉత్సాహభరితంగా ఉంది. అది ద్వితీయ సర్గ అయిపోయింది. తృతీయ సుగ్రీవశ్చవచత్కృత్వాదేతుమత్పరమార్థవత్ కది జగ్రాహ కాకుచ్చో హనుమంతమథబ్రవీత్. సుగ్రీవుడు చెప్పిన యుక్తియుక్తాలైన మంచి అర్థవంతమైన మాటలు విన్న రాముడు, నాయనా సుగ్రీవ, నువ్వు చెప్పిందంతా చాలా బాగుంది. అని నిజమే అని అంగీకరించాడు. హనుమంతుడితో ఇలా అన్నాడు: తపసా సేతుబంధేన సాగరోచ్ఛేషణేన చ సర్వథాపి సమర్థోస్మి సాగరస్యాస్య లంఘనే. తపస్సు చేతగా సేతువుని నిర్మించి సముద్రాన్ని ఎండిపోయేటట్టుగా, నీరు లేకుండా అసాధ్యం కదా చేయటం కావాలి. అన్ని విధాలా ఈ సముద్రాన్ని దాటటానికి నేను సమర్థుణ్ణి. కది దుర్గాణి దుర్గాయా లంకాయా తద్బ్రవీష్యమి. జ్ఞాతుమిచ్చామి తత్సర్వం దర్శనాదివ వానర. హనుమాన్, ప్రవేశించడానికి కష్టమైన లంకా పట్టణంలో ఎన్ని దుర్గాలున్నాయో చెప్పవయ్యా. ఆ విషయం అంతా ప్రత్యక్షంగా చూసినట్టు తెలుసుకొని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. బలస్య పరిమాణంచ ద్వారదుర్గ క్రియామపి గుస్తి కర్మలచ్చ లంకాయ రక్షసాం వదన సదనాని యథా సుఖం యథావచ్చ లంకాయామపి దృష్టవ సర్వమాచక్ష్వతత్వే సర్వదా సుషతో అపి. సైన్య పరిణామం, ద్వారాల ఏర్పాటు, దుర్గాల నిర్మాణం, లంకలో చేసిన ఇతర రక్షణ ఉపాయ, రాక్షస గృహాలు నువ్వు సుఖంగా ఉన్నట్లుగా లంకలో చూశావు కనుక అవంతా కూడా వీడియో తీసి చూపించినట్టు మాకు తెలుసు. రామస్య వచనం హనుమాన్మారుతాత్మజ వాక్యం వాక్య విధాం శ్రేష్ఠో రామం పునరథాబ్రవీ. మాటలాడటం నేర్పు ఉన్నవ వాయుపుత్రుడైన హనుమ రాముడి మాటలు ఇలా అన్న: శ్రూయతాం సర్వమాఖ్యాసే దుర్గ కర్మ విధానత ముస్తాపురీ తథా లంక రక్షితా చ యథాబలై. దుర్గాలను ఏర్పాటు చేయటం ద్వారా లంకా పట్టణం ఏ విధంగా రక్షింపబడుతుందో, సైన్యం చేత ఎలా రక్షింపబడుతుందో ఆ విషయమంతా చెబుతాను, జాగ్రత్తగా వినండి. రాక్షసాశ్చ యథా స్నిగ్ధం రావణస్య చ తేజసం పరాం సమృద్ధిం లంకాయ సాగరస్య చ భీమతం విభాగం చ బలౌఘస్య దిగ్దేశం వాహనస్య చ ఏవముక్త్వా కవిశ్రేష్ఠః కథయామాస తత్వవిత్తు. రాక్షసుల ప్రభువ రావణ తేజస్సు, లంకలో ఉన్న గొప్ప సముద్రం భయంకరంగా ఉండడం, సేనా విభాగ సాహసాల ఏర్పాటు, వాహనాల ఏర్పాటు, ఈ విషయాలన్నిటినీ చెబుతా అని చెప్పి లంకను పూర్తి విశేషాలన్నీ ఎరిగిన హనుమంతుడు ఇలా అన్నారు:
పుష్టప్రముదితాలంక మత్వద్వీపమాకుల ద్వీప సమాకుల పగతీరథ సంపూర్ణ రక్షోగణ నిషేవిత మరించిన ఏనుగులకు రథాలకు నిండి రాక్షస గణాల నివాసంగా ఉన్న అతి విశాలమై ఆ లంక సంతోష ఆనందాలతో ప్రకాశిస్తోంది రమ. దృఢబద్ధ కపాటాని పరిఘంతి చత్వారి విపులాన్యస్య ద్వారాణి సుమహాంతి చ. నగరానికి చాలా పెద్ద విశాలమైనటువంటి 4 ద్వారాలు, దృఢమైన వాటి తలుపులు పెద్ద గడియలతో బంధింపు. తత్రేషు వలయంత్రాణి బలవంతి మకంతి చ. స్వాగతం ప్రతి సైన్యం తైస్త్రస్త ప్రతి నివార్య. అక్కడ పెద్ద పెద్ద బలమైన యంత్రాలున్నాయి. అవి బాణాలను శిరలను ప్రయోగిస్తాయి. వాటంతా కవి వాటి సహాయంతో అక్కడికి వచ్చిన సైన్యాన్ని వాడు నివారిస్తారు. ద్వారేషు సంస్కృత భీమా కాలాయ సమయాసితా శతసు రచితా వీరై శతఘ్నో రక్షసాం కనుక భయంకరాలు వారి అయినటువంటి ఇనుముతో తయారు చెయ్యబడిన 100 కొలది శతఘ్నులున్నాయి పెరంగులు. ఏ క్షణంలో అయినా వాడు ఉపయోగించడానికి ఏర్పాటు ద్వారాల వద్ద ఉంటాయి. వాటిని ఉపయోగించి అనేక రాక్షసులు వాటిని పనిచేస్తారు. సౌవర్ణస్తు మహాంస్తస్య ప్రాకారో దుష్ప్రదర్శన మణి విద్రమ వైదూర్య ముక్తా విరచితాంతర. చాలా పెద్దదై ఆ నగరం బంగారం ప్రాకారం ఎవ్వరూ ఆక్రమించలే. అది మధ్య మధ్య మణులతో అలాగే పొగడాలతో వైడూర్యాలతో ముత్యాలతో అలంకరింపబడి ఉంది. సర్వదశ మహాభీమా శ్రీతలుయా మహాశుభ అగాధ గ్రాహవత్ సత్య పరిఖా మీన సేవిత. ఆ ప్రాకారాల చుట్టూ భయంకరమై అందమైన పరిఖలున్నాయి. అగట్టు చల్లని నీళ్లతో ఆ పరికలలో మొసళ్ళు మీనార్ చేపలు. ద్వారేషు తాసాం చత్వార సంక్రమ పరమాయత యంత్రైరుపేతా బహుభిర్ మహద్భిర్ గృహ పంక్తిభిః. ప్రాకార ద్వారాలకు ఎదురుగా ఈ పరికల మీద పొడవైన 4 వంతెలు, వాటిపై అనేకమైన యంత్రాలు అమర్చబడి పెద్ద గృహాల పంక్తులు కూడా తగి. రాయంతే సంక్రమాస్తత్ర పరసైన్యాగతే సవి యంత్రైస్తై అవకీర్యంతే పరిఖాను సమంతర. పరసైన్యం వచ్చిన యంత్రాల ద్వారా పరిఖల అన్ని వైపుల నుండి బాణాలను వర్షిస్తారు. ఏకస్వం కంపో బలవత్ సంక్రమ సుమహాదృఢ కాంచనైర్బహుభిః స్తంభై వేదికాభిశ్చ శోభిత. వాటిలో ఒక వంతెన చాలా బలంగా దృఢంగా కదల్చటానికి శక్యం కానిగా అది అనేకమైన బంగారు స్తంభాలతో వేదికలతో ప్రకాశిస్తుంది. స్వయం ప్రకృతిమాపన్నో యుచ్చు రావణ ఉత్థితశ్చ అప్రమత్తశ్చ భగవానా మమ అనుమనుదర్శనే. అలాగే రావణుడు స్వయంగా యుద్ధం చెయ్యటానికి సన్నద్ధుడుగా ఉన్నా అయినా అతని మనసులో భయమనేదే కోశానాక సైన్యాలు పరీక్షించటంలో ఏమరుపాటు కూడా లేక ఉత్సాహంతో ఉద్రేకంతో సిద్ధంగా. లంకా పునర్నిరాళంబ దేవదుర్గా భయావహ నాదేయం పార్వతం మాన్యం కృత్రిమంచ చతుర్విధ. ఎత్తైన పర్వత శిఖరాల మీద ఉండటం లంకలో ప్రవేశించడానికి ఆధారం లేదు రామ. భయంకరమైన లంకలు దేవతలు కూడా ప్రవేశించడం వాళ్ళ వల్ల ఏ పని కాదు. లంకా పట్టణం చుట్టూ మరి ప్రవహించడం చేత నదీ దుర్గం పర్వతం ఉండటం చేత పర్వత దుర్గం అరణ్యాల్లో ఉండటం చేత
వనదుర్గం కట్టిన ప్రాకారం ఉండలేదు. కృత్రిమ దుర్గమని 4 దుర్గాలు లంక చుట్టూ వీటి దాటాలంటే మానవా శక్తి చాలు. స్థితాపారే సముద్రస్య దూరసారస్య రాఘవ నౌపదశ్చావినాశ్చత్ర నిరాదేశస్య సర్వశ రామ. ఆ లంక అతి దూరమై సముద్ర దక్షిణ తీరం అక్కడికి వెళ్ళటానికి నౌకా మార్గమే లేదు. ఏ వైపు నుండి కూడా వార్తలు పంపే అవకాశం లేదు. శైలాగ్రే రచితా దుర్గా సా పూర్దేవ పురోపం వాజివారణ సంపూర్ణ లంకా పరమ దృశ్యై అమరావతితో సమానమైన లంకా పట్టణం శైల అగ్రంలో నిర్మించబడి ప్రవేశించడానికి అసాధ్యం. గుర్రాలు ఏనుగులతో నుండిన ఆ పొలంలో ఎవరూ ప్రవేశించలేరు. పరిఖాశ్చ శతఘ్నశ్చ యంత్రాన్ని వివిధాని శోభయంతి పురీం లంకాం రావణస్య దురాత్మనః. దుర్మార్గుడే రావణుని పట్టణమై లంక పరిఖ శతఘ్నుడు అనేక విధాల యంత్రాలు అలంకారాలుగా ప్రాణ తీసేవిగా ఉంటాయి. అయుతం రక్షసామత్త పూర్వద్వారం సమాసిరం శూలహస్త దురాధర్ష సర్వే ఖడ్గా అగ్రయోధిన. లంకలో 10,000 మంది రాక్షసులు తూర్పు ద్వారానికి కాపరు. వాళ్ళంతా శూలాలు హస్తాలలో ధరి ఉదయం సేనాగ్రంలో ఖడ్గాలు అంటే ఎప్పుడు చేతిలో ఖడ్గాలు యుద్ధానికి ఎప్పటికప్పుడు సంసిద్ధంగా. నియుతం రక్షసామత్త దక్షిణ ద్వారమాశ్రితం చతురంగేణ సైన్యేన యోధా తత్రాస్యనుత్తవ. దక్షిణ ద్వారంలో 1,00,000 మంది రాక్షసులు కాపలా కాస్తూ చతురంగ సైన్యంతో కూడా అక్కడ ఉన్న యోధులు చాలా శ్రేష్టమైన బల పరాక్రమవంతులు. అయుతం రక్షసామత్ర పశ్చిమ ద్వారమాశ్రితం చర్మ ఖడ్గధర సర్వే తథా సర్వాస్త్ర కోవిదా. లంకలో 10 లక్షల మంది రాక్షసులు పశ్చిమ ద్వారం కాపలాగా కత్తి దారు ధరి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు యుద్ధాలు. న్యర్బుదం రక్షసామత్ ఉత్తర ద్వారమాశ్రితం రధినశ్చ అశ్వవాహాశ్చ కులపుత్రాః సుపూజితా. ఇక ఉత్తర ద్వారం దగ్గర 1,000,000 మంది రాక్షసులు కాదు. వారిలో రధికులు ఉంటారు, ఆశ్వికులు ఉంటారు, ఉత్తమ కుల సంజాతులు చాలా. శతశోధ సహస్రాణి మధ్యమ స్కంధమాశ్రిత యాతు ధన దురాధర్ష సాగ్రకోడిశ్చ రక్షస. మధ్యలో ఉన్న సేనా నివేశంలో 100,000 సంఖ్యలో ఇదిరింపశక్యంక రాక్షసు 1,000,000కి మించి రాక్షసులు ఉన్నారు. మయా సంక్రమా భగ్నాః పరికశ్చావభురితాః దగ్ధా చ నగరీ లంకా ప్రాకారాశ్చావసాదితాః. మలైకదేశ క్షమితో రాక్షసానాం మహాత్మ. నేను ఆ వంతెనను కూల్చేశా, పరికలు విధిచేశా, లంకా గరగరం కాల్చేశా. ప్రాకారాలు లేవక్కడ. మహావీరుడే రాక్షస సైన్యంలో 1/4 నేను అక్కడే మట్టగించేశా. ఏన తు మార్గేణ తరామ వరుణాలయ హతేతి నగరీ లంక వానరైరుపధార్యం. ఎందరో ఏదో మార్గం సముద్రాన్ని దాటామనుకో, వాహనాలు లంకా నగరాన్ని ప్రవేశించిన వాళ్ళే అని నిశ్చయించు. కనుక లంక సముద్రం దాటితే వానరుడు లంకా ప్రవేశం చేసినట్టే, నో డౌట్ అన్నారు. అంగదో ద్వివిధో మైందో జాంబవాన్ అసలో పనసో నల నీల సేనాపతిశ్చైవ బలశేషేణ కిందవ ప్లవమానా హి గత్వాదం రావణస్య పురీ మహాపురి
సపర్వత వనాం విత్వా సఖాతాం చ సపూరణం సప్రాకారం సభవ నామానయ ఇష్యంతి రాఘవ. రామా, మిగిలిన సైన్యం మాటెందుకయ్యా? అంగద ద్వివద మైంద జాంబవంత పనసుడనేవాడు అనరుడు సేనాధిపతి అయిన నీరు ఎగురుతూ పర్వత వన పరిఖ ముఖద్వార ప్రాకార భవన వీటితో ఉన్న రావణుడి మహానగరమై లంకను ప్రవేశించి సీతను తీసుకొని వస్తారు. నో అనుమానం ఒక్క. ఏమాజ్ఞాపయ క్షిప్రం బలానాం సర్వసంగ్రహం ముహూర్తేన తు యుక్తేన ప్రస్థానమభిరోచయ. కనుక ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే తృతీయ సర్గ. కనుక రామ, వెంటనే సకల సైన్యాన్ని కలిసి వచ్చేటట్టు ఆజ్ఞాపించయ్యా, ముహూర్తం నిర్ణయించి ప్రయాణానికి సిద్ధంగా అన్నాడు. 3వ సర్గ సమాప్తం. రేపు 4వ సర్గలోకి ప్రవేశిస్తాం.